ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు, కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని సిసిఐ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తున్న అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి అమలు జరగడం లేదన్నారు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి యామాల గోపాలరావు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమయ్యారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేయాలని కోరారు. ఇవ్వాలి కొత్త రేషన్ కార్డులు, ఇవ్వాలి కొత్త రేషన్ కార్డులు, ఇవ్వాలి కొత్త రేషన్ కార్డులు, ఇవ్వాలి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లు, ఇవ్వాలి అర్హులైన వారికి 3 ఎకరాల భూమిని, ఇవ్వాలి దళితులకు 3 ఎకరాల భూమిని ఇవ్వాలి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి సుమారు 9.5 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నది. ఈ 9 సంవత్సరాల పరిపాలనలో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్లు, అలాగే కొత్త రేషన్ కార్డులు, దళిత బంధు, ఇంకా అలాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇట్లా ఇస్తానని అనేకమైన రకరకాల హామీలు ప్రభుత్వం ఇస్తున్నది. ఈ ప్రభుత్వం ఈ హామీలు ఇచ్చి నెలకొండ ఊకుంటుంది కానీ అర్హులైన వారికి ఎవరికి దళిత బంధు గానీ, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గానీ, కొత్త రేషన్ కార్డులు గానీ ఇంత మటుకు ఇచ్చిన దాఖలు లేదు. కొత్త రేషన్ కార్డులు ఈ ప్రభుత్వంలో ఇచ్చిన దాఖలు ఎంత మట్లేదు. ఒక్కొక్క కుటుంబంలో 2-3 ఫ్యామిలీలు నివసిస్తున్నాయి. కనీసం ఖాళీ ఉన్న స్థలంలో ఇళ్లు ఇవ్వకోకుండా ఇది కాలక్రమేణా కాలం ఎల్లబుస్తుంది ప్రభుత్వం. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం వారు స్పందించి అర్హులైన వారి